ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తుంటారు. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 22న ప్రారంభం కానుంది. ఫైనల్ మే 25, 2025న జరగనుంది. ఈ సీజన్లో 10 జట్లు 2000లో 74 మ్యాచ్ల్లో పోటీ పడతాయి. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే ఇలాంటి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ద్వారా ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఏంటంటే, మ్యాచ్లకు ముందు అలాగే మ్యాచ్లు జరిగే సమయంలో PMOA ప్రాంతాల్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు ఉండడాన్ని నిషేధించింది. ఒక్కో జట్టు 7 ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే నిర్వహించుకోవాలని తెలిపింది. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఆతిథ్య ప్రాంతం నుండి జట్టు ప్రాక్టీస్ను చూడవచ్చు. జట్లకు ప్రాక్టీస్ ప్రాంతంలో 2 నెట్లు మరియు రేంజ్ హిట్టింగ్ కోసం ఒక సైడ్ వికెట్ లభిస్తాయి. ముంబై లాంటి వేదికల్లో 2 జట్లు ఒకే సమయంలో ప్రాక్టీస్ చేస్తుంటే ఒక్కో జట్టుకు 2 వికెట్లు లభిస్తాయి. ఓపెన్ నెట్లు అనుమతించబడవు. 2 జట్లలో ఓ జట్టు ప్రాక్టీస్ ముందుగానే ముగిస్తే రెండో జట్టు ప్రాక్టీస్ కోసం ఆ వికెట్లను ఉపయోగించకూడదు. మ్యాచ్ జరుగుతున్న రోజులలో ఎటువంటి ప్రాక్టీస్ అనేది ఉండదు. ప్రధాన స్క్వేర్లో మ్యాచ్ జరిగే రోజున ఫిట్నెస్ పరీక్ష జరగదు. ప్రాక్టీస్ రోజులలో డ్రెస్సింగ్ రూమ్ మరియు మైదానంలోకి గుర్తింపు పొందిన సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం వచ్చే సమయంలో ప్రయాణానికి జట్టు బస్సును మాత్రమే ఉపయోగించాలి. ఆటగాడి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు వేరే వాహనంలో ప్రయాణించవచ్చు. ఆటగాళ్లు మరియు సహాయక సిబ్బంది LED బోర్డుల ముందు కూర్చోకూడదు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు కనీసం 2 ఓవర్ల పాటు ఆరెంజ్ మరియు పర్పుల్ క్యాప్లను ధరించాలి. ప్రెజెంటేషన్ వేడుకల సమయంలో ఆటగాళ్లు స్లీవ్లెస్ జెర్సీలను ధరించడం కూడా నిషేధించబడింది. గతంలో లాగే మ్యాచ్ జరిగే రోజుల్లో జట్టు వైద్యుడితో సహా 12 మంది గుర్తింపు పొందిన సహాయక సిబ్బందిని మాత్రమే అనుమతిస్తారు. పైన చెప్పిన రూల్స్ ఏ ప్లేయర్ పాటించకపోయినా మొదట వార్నింగ్ ఇస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి తెలిపింది. మళ్ళీ రిపీట్ చేస్తే వాళ్ళపై ఫైన్ కూడా ఉంటుందని హెచ్చరించింది. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.